అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అనపర్తి సీతారాము గారు రచించిన కోడలి పిల్ల అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మాయి సునీత, రండి పిన్ని గారు అంటూ హాల్లోకి వచ్చింది వంటగదిలో నుంచి సునీత. ఏం చేస్తున్నావమ్మా? వంట పనిలో ఉన్నానండి. ఏమిటో ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటావు. అసలు విసుగైనా రాదా నీకు? నేనేమీ పరా ఇంట్లో పని చేయటం లేదు కదా పిన్నిగారు. నిజానికి ఏ పని లేకపోతేనే విసుగు పుడుతుంది నాకు. అందుకే అత్తయ్య వద్దన్నా నేనే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉంటాను అని తేలిగ్గా నవ్వింది సునీత. అవునవును. అవును, మీ అత్తగారేది? అత్తయ్య మావయ్య షాపింగ్కి వెళ్లారండి. సుందరమ్మ హవ్వ అని బుగ్గలు నొక్కుకొని పిదపకాలం పిదప బుద్ధులు అంది ఆశ్చర్యంగా. ఇప్పుడేమైంది పిన్నిగారు? సునీత విస్మయంగా అడిగింది. అయ్యో, ఇంకా ఏం కావాలమ్మా? మీ అత్తగారికి అంత వయసొచ్చినా చిన్నపిల్లే అనుకుంటుంది ఇంకా. అది సరే కాని ఈరోజు నీ పుట్టినరోజు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళలేకపోయిందా? అబ్బే, అత్తయ్య గారు రమ్మన్నారు కానీ నాకే వెళ్ళాలనిపించలేదు. సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక గుడికెళ్ళి అట్నుంచట్టు అలా సినిమాకి వెళ్దామన్నారండి. చాలా మంచి పని చేశావమ్మాయి. గొప్పింటి పిల్లవు. ఇలాంటి చిల్లర మల్లర షాపింగ్లు నువ్వెందుకు వెళ్ళటం? అందుకే నువ్వేం చేసినా ముచ్చటగా ఉంటుంది అని. అవును, ఇల్లు దొరికిందా లేదా అని అడిగింది సుభద్రమ్మ. ఇల్లా? ఎవరికండి? నోరింత చేసుకుని సుభద్రమ్మ, అంతా నాకు తెలుసమ్మా, మీ అత్తగారు నాతో చెప్పిందిగా అంది. ఏ విషయం అండి? అదేనమ్మా, వేరే కాపురం విషయం. స్వరం తగ్గించి సునీత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుభద్రమ్మ. ఎవరికండి వేరే కాపురం? అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది. ఎవరికో వేరే కాపురమైతే నేను నిన్నెందుకు అడుగుతానమ్మా అని అంతలోనే మాట సర్దుకొని, అయ్యో పాపిస్తుదాన్ని, నా నోట్లో ఏమీ దాగదమ్మా. అది సరేగాని ఈ పూట ఏం కూరలు చేస్తున్నావు అని తప్పించుకోబోయిన సుభద్రమ్మని వదల్లేదు సునీత. పిన్నిగారు, మీ మాటలు నాకే అర్థం కావటం లేదు. దయచేసి మీరు చెప్పదలుచుకునేదో కాస్తంత వివరంగా చెబుతారా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత. చుట్టూ ఒకసారి పరికించి చూసి సునీతకు దగ్గరగా జరిగి, ఇదే అన్యాయం నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నువ్వు నా కూతురు లాంటి దానివే. మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటోంది అని ప్రశ్నించింది సుభద్రమ్మ. చాలా బాగా చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తమ కన్న కూతురు కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటుంటే సునీత మాటల్లో ఒక విధమైన తృప్తి ఉండటం గమనించింది సుభద్రమ్మ. చూసావా, నువ్వొట్టి అమాయకురాలు కాబట్టి అదంతా ఆమె మంచితనమే అనుకుంటున్నావు. కాని ఆ మంచితనం వెనుక కొంచెం ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అదంతా తెచ్చిపెట్టుకున్న నటనమ్మా. సుభద్రమ్మ చెప్పిందేమిటో అర్థం కాక ఆశ్చర్యంతో తల మునకడవుతూ అడిగింది సునీత. పిన్నిగారు, ముందు అసలు విషయం చెప్పండి. అదే చెబుతున్నానమ్మా. మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికెళ్లారు కదా, మీ అత్తగారు అప్పుడు నన్ను పిలిచి అంతా చెప్పింది. అబ్బాయి నువ్వు మణులు మాణిక్యాలని కోరలేదు కదా, అందుకే ఒప్పుకోమని నేను కూడా నచ్చ చెప్పాను. కాని ఆవిడ విషయంలో ఎవరి మాట వినేటట్టు లేదు అని ఒకసారి సునీత మొహంలోకి చూసి తిరిగి కొనసాగించింది. నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళిపోవాలనుకుంటున్నారట కదా, ఈ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అత్తగారు. అబ్బే, ఆయన నేను ఈ విషయం ఎప్పుడు మాట్లాడుకోలేదు పిన్నిగారు అమాయకంగా చెప్పింది సునీత. అయ్యో, అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది? నువ్వు మీ ఆయన ఎప్పుడు అనుకోకపోయినా మీ పెళ్లైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకి మధ్య ఈ విషయం నీకు తెలియకుండా సాగుతోంది పాపం. అబ్బాయి ఎంత బ్రతిమలాడినా ఆవిడ ససేమిరా అంటోంది. ఆయనకి వేరే కాపురం ఉద్దేశం ఉన్నట్టయితే ఇంతవరకు నాకెప్పుడూ చెప్పలేదండి అంది సాలోచనగా సునీత. అది తెలివైన మగవాడు చేసే పని. ముందుగా తల్లిదండ్రులను ఒప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో. లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మనస్పర్ధలు వస్తాయని అబ్బాయి ఆలోచన. కాని ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా? మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలకు వేల జీతం తెచ్చి చేతుల్లో పోసేవాడు దూరమైపోడు అని దీర్ఘాలు తీసి సునీతను పరిశీలనగా చూసింది సుభద్రమ్మ. తను ఆశించిన మార్పేదో లీలగా కనిపించినట్టే కాస్తంత తృప్తి నిండిన స్వరంతో, అమ్మాయి, లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. నువ్వు తెలివైనదాను కాబట్టి ఏం చేయాలో ఆలోచించి చప్పున చేసే. ఎందుకంటే
ఈ విషయాలన్నీ నీకు తెలుసని మీ అత్తగారు గ్రహిస్తే నేను ప్రశాంతంగా ఉండనివ్వదు. నా తల్లి, పుట్టినరోజు పూటైనా సంతోషంగా ఉండు అని నొచ్చుకుంటూ సునీత మొహంలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోలోపుల నవ్వుకుంటూ వెళ్లిపోయింది పక్కింటి సుభద్రమ్మ. రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ వంట ముగించి స్వెట్టర్ అల్లుతూ కూర్చుంది సునీత. పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగొచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ ను పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు. సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో ఒక ఆలోచన చోటు చేసుకుంది. వదినగారు ఎక్కడున్నారు? వస్తున్నా అని లోపల నుంచి బయటకొచ్చి, రెండొదినగారు అని సుభద్రమ్మని లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ. ఇంకా వంట పూర్తి కాలేదా వదినా? అయిపోవచ్చింది. ఏమిటి విశేషం? అబ్బాయి తరచూ ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ. రాస్తున్నాడు వదినా. నా బిడ్డకి నేనంటే పంచ ప్రాణాలనుకో. ఆ మాయిదారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన కాని, లేకపోతే నన్ను వదిలి వెళ్లటం వాడికి అస్సలు ఇష్టమే లేదు బాధగా చెప్పింది సుభద్రమ్మ. సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలనే విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయాడన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం చుట్టుప్రక్కల వారందరికీ తెలుసన్నది సుభద్రమ్మకింకా జీర్ణం కాలేదు. అది గుర్తొచ్చి తనలో తాను చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ. ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని. అవునొదినా, కోడలేది అని ఇల్లంతా కలియజూస్తూ ప్రశ్నించింది. నరసమ్మగారి మనవరాలకి పెళ్లి చూపులని చెప్పి వాళ్ళ స్నేహితురాలొచ్చి తీసుకెళ్ళింది అంది పార్వతమ్మ. ఎవరు ఆ స్నేహితురాలు? ఆ పొడువుగా ఉండే అమ్మాయేనా? అవును, ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. పెళ్ళా పెళ్లి చూపులా? ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మకూడదొదినా స్వగతంగా అనుకుంది సుభద్రమ్మ. ఏమిటొదినా అంటున్నావు? అబ్బే ఏం లేదొదినా. ఏమీ లేకపోవడమేమిటి? నువ్వు అనుకున్నదంతా నాకు వినిపించింది. ఆ చెప్పేదేదో కాస్తంత వివరంగా చెప్పచ్చుగా అంది పార్వతమ్మ. వదినా, నీకు నిజం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. అసలే నువ్వు అమాయకురాలివి అని అటు ఇటు చూసి గొంతు స్వరం తగ్గించి అంది. నీ కోడలు సునీత ఆ శ్రీదేవి కలిసి ఎక్కడికెళ్లారనుకుంటున్నావు? స్నేహితురాలు పెళ్లి చూపులు కని. అబ్బా వదినా, అది నిన్నటి మాట. ఈరోజు సునీత శ్రీదేవిని తోడు తీసుకుని అద్దె ఇల్లు వెతుక్కోవటానికి వెళ్ళింది. ఒక రహస్యం గుట్టు విప్పినట్టుగా ఊపిరి పీల్చుకుంది సుభద్రమ్మ. అద్దెల్లా? ఎవరికి? ఎవరికో అయితే నాకెందుకింత బాధ? ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించాను. కాని తొండముదిరి ఊసరవెల్లి అవుతుందన్న చందాన ఉంది నీ కోడల పిల్ల వ్యవహారం. పెళ్ళై కాపరానుకొచ్చి 6 నెలలు కూడా కాలేదింకా. అప్పుడే ఎన్నెన్ని మాటలు, నీ మీద ఎన్నెన్ని నిష్ఠూరాలు. నీకు దూరంగా అద్దెల్లు తీసుకుని వేరే కాపురం పెడతానంది. ఇలా అన్నానని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. కాని వదినా, నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతుంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ. మబ్బులు దట్టంగా కమ్మేస్తే నిండు ఆకాశం చీకటిని అలుముకొని వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆమె వదనం. లోపల నుంచి తన్నుకొస్తున్న పైశాచిక ఆనందాన్ని అదిమిపెట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ. వదినా, ఈ రోజుల్లో మన సొంత వారిని కూడా నమ్మరాదు. నీ కోడలంతో బుద్ధివంతురాలని, చదువుకున్న గొప్పింటి పిల్లని నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. వదినా, ఈ విషయం నీకెవరు చెప్పారు? నూతులోంచి వస్తున్నట్టుంది పార్వతమ్మ స్వరం. ఎవరో పరాయి వాళ్ళు చెబితే నేను నమ్మను. మొన్న నువ్వు షాపింగ్కి వెళ్ళిన రోజు సునీత స్వయంగా నన్ను పిలిచి, పిన్నిగారు ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీ అయితే చెప్పండి అంది. దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను. ఇదిగో ఈ విషయాలన్నీ చెప్పింది. ఏమిటో వదినా, మనం ఎంత ప్రేమగా చూసినా అవతల వాళ్ళ నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి సుభద్రమ్మ వెళ్లడానికి సిద్ధపడి, వదినా ఎందుకైనా మంచిది, ఈ విషయం అబ్బాయికి తెలుసో లేదో కనుక్కో. అతనే సరైన బుద్ధి చెబుతాడు. అంతేకాని కోడలు పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి అని తను చెప్పవలసింది పూర్తయినట్టుగా చల్లగా జారుకుంది. 2-3 రోజుల నుంచి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కొడుకులో పడిన ఎలుకలా కొట్టుకులాడుతోంది. ఇంటి ముందు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఏమైనా మాటలు కేకలు వినబడతాయా అని చెవులు రిక్కించి వింటోంది. లోపల వాతావరణం ప్రశాంతంగా ఉందని తెలిసాక ఆమె మనసులో కల్లోలం మొదలవుతోంది. సమయానికి సునీత కూడా కనిపించలేదని అత్తాకోడలను కలిపి నోటి నిండా తిట్టుకొని క్షణం లేదు. సరిగ్గా అప్పుడే వీధి తలుపు తెరుచుకుని బయటకొచ్చి నవ్వుతూ పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది సుభద్రమ్మకి సునీతను చూసి. బావున్నారా పిన్నిగారు?
నీకోసమే అనుకుంటున్నాను. 2 రోజులు నువ్వు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది నాకు అంటూ గబగబా లోపలికొచ్చేసింది. చాలా నీరసంగా కనబడుతున్నారు. ఒంట్లో బాలేదా అండి? ప్రేమగా అడిగింది సునీత. అయ్యో, నేనేమైపోయినా పట్టించుకునేవారే లేరు. 2 రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉండి తిండి తినాలనిపించట్లేదు. కంటి మీద కునుకు రావడం లేదు. ఏం చేయను, ఆ దేవుడే నన్ను ఒంటరిదాన్ని చేసేశాడు. అసలు నా కోడలు నీలాగే నెమ్మదైన పిల్లైతే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడా అని పమిటి చెంగుతో కళ్ళొత్తుకుంది. పిన్ని, బాధపడకండి. మొన్నొకసారి నన్ను మీ కూతురులాంటిదానని అన్నారుగా, అలానే చూసుకోండి అని సుభద్రమ్మకి ధైర్యం చెప్పి కూర్చోబెట్టి తను కూర్చుంది సునీత. నా తల్లే, నువ్వే నయం. ఇంతకు మీ అత్తగారేది? అత్తయ్య మామయ్య కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఎందుకో? సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది. నడుస్తున్నా, ఏదైనా పని చేసినా ఒళ్ళు తూలి అత్తయ్యకి తలుబరవెక్కి కళ్ళు తిరుగుతున్నాయిట. బీపీ అన్న అనుమానంతో చెకప్కెళ్లారు అంది సునీత. సరైన సమయంలో వచ్చినందుకు తనను తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ. సునీతకు దగ్గరగా జరిగి చెప్పింది. పిచ్చి పిల్ల, ఇంటి పని వంట పని అంతా నువ్వే చేసుకుంటావు కదా. ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు. ఆవిడదంతా నాటకం. ఆ ఎత్తుకు పై ఎత్తు నువ్వు వెయ్యలేవా ఏమిటి? ఏదైనా సలహా కావాలంటే నన్ను అడుగు. నిజమే సుమండి, అత్తయ్యను చూస్తే బాగానే ఉంటుంది. చలాకీగా తిరుగుతూ గడగడ మాట్లాడేస్తూ ఉంటుంది. ఈవిడికి జబ్బేమిటని ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చింది. అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ. ఎంతైనా ఈ కాలం పిల్ల కదా, తన మాటలకి వెంటనే ఆకర్షితమైంది అనుకున్నది. కాని అతి దగ్గరలోనే ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయింది ఆవిడ. సునీత, మీ ఆయన నిన్నేమైనా అడిగాడా? నన్నేమీ అడగలేదండి. ఏం జరిగింది? నీ స్నేహితురాలి పెళ్లి చూపులకని శ్రీదేవితో కలిసి నువ్వటి వెళ్ళగానే ఆ రోజు మీ ఆయన వచ్చాడింటికి. అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్ని చెప్పిందనుకున్నావు? ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలానే తిరుగుతావంది. నీకు మగ స్నేహితులు కూడా ఉన్నారని, వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళతావని. అబ్బబ్బబ్బా, నా నోటితో నేను చెప్పలేనమ్మా. ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి, నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. కాని మీ ఆయన కూడా అందరిలాంటివాడే అయితే ఈ వేళకి నీ కాపురం ఏమయ్యేది? ఒకసారి నువ్వే ఆలోచించు. పక్కగది తలుపులు తెరుచుకుని ఎవరో బయటకొచ్చినట్టే తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది సుభద్రమ్మ. తెరచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. చేష్టలుడిగి దాదాపు శిలా విగ్రహం అయిపోయింది సుభద్రమ్మ. అప్పటి వరకు పక్క గదిలో కిటికీ పక్కనే నిలబడి సుభద్రమ్మ సంభాషణంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్న ఫలంగా తలుపు తెరుచుకుని బయటకొచ్చి చండ్రనిప్పులు చెరుగుతున్న కళ్లతో చూసింది పార్వతమ్మ. ఎదురుగా ఎప్పటిలా చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతను చూసి జరిగిందేమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ. దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్ళు చచ్చిపోయినట్టయి ఏం చేయడానికి తోచలేదు. తర్వాత ఎక్కడలేని బలాన్ని 2 కాళ్లలోకి తెచ్చుకుని 2-3 అంగల్లో ఇల్లు చేరుకొని వెంటనే తలుపులు బిగించేసుకుంది. నిండుగా కలకల్లాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలు చేసి విర్రవీగుదామనుకున్న సుభద్రమ్మ పైశాచిక ఆనందానికి ఒక పథకం ప్రకారం కళ్ళెం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడలిపిల్ల సమయస్ఫూర్తిని నేర్పుని ఎలా అభినందించాలో తెలియక మాటలకందని మమకారంతో వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతను గాఢంగా హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ. అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రగిల్చి కళ్ళెదుటే వారు విభేదాగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రమ్మలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. మరి సునీత లాంటి కోడళ్లు ఎంతమంది ఉన్నారు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.